అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. మనం గత 2-3 ఎపిసోడ్ల నుంచి ఒక విషయం మీకు చెప్పుకుంటున్నాం. ఏంటంటే స్త్రీ జన్మల్లో నేర్చుకునేవి, పురుష జన్మల్లో నేర్చుకునేవి అన్న విషయం మీద చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలి మనం. ఏంటంటే మనం ఎవ్వరము కూడా ఈ దేహాలము కాదు. ఇది ఎప్పుడు నిరంతరము గుర్తు చేసుకుంటూనే ఉండాలి. మనమంతా ఆత్మలం. ఏదైతే పైకి కనిపిస్తూ ఉందో, ఎదురుగుండా కనిపిస్తూ ఉందో, జరుగుతుందో ఇదంతా వాస్తవం కాదు. గట్టిగా మాట్లాడాలంటే ఇదంతా ఒక మాయ. మాయ అంటే ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ చివరకు ఉండదు. దాన్నే మాయ అంటారు. ఇప్పుడు అన్నీ జరుగుతున్నట్టుగా ఉన్నాయి, అన్నీ ఉన్నట్టుగా ఉన్నాయి, కానీ ఏది ఉండేది కాదు. మీరు చూడండి, మీరు స్త్రీ అనుకుంటారు, మీరు స్త్రీ కాదు. పురుషుడు అనుకుంటారు, పురుషుడు కాదు. భార్య అనుకుంటారు, భార్య కాదు. భర్త అనుకుంటారు, భర్త కాదు. ఈ కులం అనుకుంటారు, కులము కాదు. ఆ మతం అనుకుంటారు, అది కాదు. చాలా విచిత్రం ఇది. ఇది తెలుసుకోలేక, ఇది అర్థం కాక ఇదంతా వాస్తవం అనుకుంటూ ఎదుటి వారి మీద కోపాలు తెచ్చుకుంటాం, అసూయ పడతాం. వాడికి ఏదో కోటీశ్వరుడు అనుకుంటూ మనకేమీ లేదనుకుంటూ వాడికొన్నది మాయే, మనకి లేకపోవడము మాయే. ఒక సినిమాలో మహారాజు పోర్షన్ వేసాడు. నిజంగా వాడు రాజైనట్ట? ఓ మినిస్టర్ పోర్షన్ వేసాడు, ఆడు మినిస్టర్ అయినట్ట? ఓ చీఫ్ మినిస్టర్ పోర్షన్ వేసాడు సినిమాలో, ఆడు చీఫ్ మినిస్టర్ అయిపోయినట్ట?
అది ఆ సినిమా ఉన్నంతసేపే. ఇది సినిమానండి. ఆ సినిమా ఒక డైరెక్టర్ నడిపిస్తే ఈ జగత్ అనే నాటకాన్ని ఆ జగన్నాటక సూత్రధారుడు ఆ సృష్టికర్త ఆడిస్తున్నాడు అంతే. ఇది గుర్తుపెట్టుకోండి. నాది నాటకంలో ఒక రోలు. ఇది మీకు గుర్తుంటే, ఇది అవగాహన ఉంటే, ఈ జ్ఞానం ఉంటే ఎవరి మీద మీకు కోపం రాదు, అసూయ కలగదు, ఎవరిని దూషించరు, విమర్శించరు, ఎవరి గురించి నిర్ణయాలు చెప్పరు. ఇది తెలియకే ఈ పనులన్నీ చేస్తున్నాం. పత్రిక చెప్తారు కదా, నో కామెంట్ నో జడ్జిమెంట్ అని. ఎవరిని విమర్శించద్దు, ఎవరి గురించి తీర్పులు చెప్పద్దు. లేదు నిజం అనుకుంటున్నావా నువ్వు? నువ్వు నిజం అనుకునే లోపలనే నువ్వు అదృశ్యమైపోతావు. విచిత్రం ఏంటంటే, నిజమనుకుని నువ్వు చేసే పనులు అవి మాత్రమే నీ ఖాతాలో పడతాయి. మళ్ళా ఇంకొక రోల్ తీసుకున్నప్పుడు ఇవన్నీ అనుభవిస్తావు. అవి అనుభవించడానికి కావాల్సిన రోల్ తీసుకుంటావు కూడా. ఎన్ని రకాల రూల్స్ అండి. ఎన్ని మతాల్లో, ఎన్ని కులాల్లో, ఎన్ని కుటుంబాల్లో, ఎన్ని ప్రాంతాల్లో, ఎన్ని రకాలుగా. మేధావిగా, మందబుద్ధిగా, ధనవంతుడిగా, పేదవాడిగా, అన్నీ తీసుకుంటాం, అన్ని అనుభవాలు పొందుతాం. ఇవన్నీ పొందే సమయంలో సగం జన్మలు 3 జన్మలు తీసుకుంటాం, సగం పురుష జన్మలు తీసుకుంటాం. అంతే, అంతకన్నా ఇంకేం లేదు. స్త్రీ స్త్రీ కాదు, స్త్రీ అయినా ఆత్మే, పురుషుడు పురుషుడు కాదు, పురుషుడైనా ఆత్మే. గుర్తుపెట్టుకోండి. ఆత్మే ఇన్ని రకాల సినిమాల్లో ఇన్ని రకాల రోల్ చేస్తుంది. మీరు ఒక ఎన్టీ రామారావుని తీసుకున్నట్లయితే 100కు పైగా సినిమాల్లో పాల్గొన్నాడు. ఆయన నటించాడు. ప్రతి సినిమాలోనూ డిఫరెంట్ రోల్స్.
అంతే మనం కూడా. ఎందుకు ఇన్ని రూల్స్? ఏమిటి ఇదంతా అంటే ఆ పూర్ణాత్మలోంచి విడిపడిన అంశలమైన మనము తిరిగి పూర్ణాత్మ స్థాయికి ఎదిగేదాకా జన్మలు తీసుకుంటూ ఉండాలి. అంటే పూర్ణాత్మ కావాలి. అదే మనకు విధించబడినటువంటి లక్ష్యం. మన లక్ష్యం అదే. పూర్ణాత్మను చేరాలి. అది సాధించేదాకా మనకి తృప్తి ఉండదు. మన ప్రయాణం ఆగదు, జీవిత ప్రయాణం. మీరు చూడండి, మీ ఇంటి నుంచి బయలుదేరతారు. ఏ కాశ్మీర్ అనో నైనిటాల్ అనో సరదాగా తిరగడానికి. మీరేం చేస్తారంటే మీ ఇంటికంట గొప్పగా ఉండే ప్రదేశాలు చూస్తారు. అక్కడ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంటి దగ్గర కంటే కూడా. అయినా సరే మీ దృష్టి ఎలా ఉంటుందంటే ఎంత బాగున్నా సరే అక్కడే ఉండిపోవాలని అనుకోరు. మళ్ళా ఎప్పుడు తిరిగి ఇంటికి చేరిపోదామా అనే దృష్టిలోనే ఉంటారు. చూసుకోండి కావాలంటే ఎక్కడికి వెళ్ళినా సరే. భారతదేశం నుంచి అమెరికా వెళ్ళి సెటిల్ అవుతారు. కానీ భారతదేశం మీద ఉన్న మమకారము, ఆ ఆలోచన అది పోదు. ఎక్కడి నుంచి మీరు బయలుదేరారో తిరిగి అక్కడ చేరేదాకా మీరు శాంతించరు. అమ్మయ్య ఇంటికి వచ్చామంటారు. అలాగే పూర్ణాత్మ నుంచి విడిపడినటువంటి అంశాత్మలమైన మనము తిరిగి పూర్ణాత్మను చేరేదాకా ఇంక మధ్యలో ఎన్నున్నా మనకి తృప్తి ఉండదు. ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా స్వగృహం చేరవలసిందే. మన స్వగృహం సత్యలోకం. అక్కడికి చేరేదాకా ఈ ప్రయాణం ఆగదు. అక్కడికి చేరాలి అంటే ఎన్నో నేర్చుకోవాలి, ఎన్నో అనుభవాలు పొందాలి. ఎలా నేర్చుకుంటాం? స్త్రీ జన్మల్లో కొన్ని, పురుష జన్మల్లో కొన్ని నేర్చుకుంటాం. మరి స్త్రీ జన్మల్లో ఏం నేర్చుకుంటామంటే ముఖ్యంగా ప్రేమ, ఓర్పు, సహనం, త్యాగం, పవిత్రత, ఇలాంటివన్నీ నేర్చుకుంటాం. మనం ఈ ప్రేమ, ఓర్పు అన్న విషయాల గురించి చెప్పుకున్నాం. ఈ 4వ ఎపిసోడ్లో
సహనం గురించి నేర్చుకుందాం. ఈ సహనం అన్నది ఎవరికైనా చాలా అవసరం. ఇది కూడా, ఈ సహనం అనే లక్షణం కూడా స్త్రీ జన్మలో నేర్చుకునేటువంటి ఒక గొప్ప లక్షణం. స్త్రీ జన్మలోనే బాగా నేర్చుకుంటారు. ఈ స్త్రీ జన్మ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఒకే కులంలో, ఒకే మతంలో, ఒకే ప్రాంతంలో ఒకే రకంగా తీసుకోరు. ప్రపంచంలో ఎన్ని రకాల కులాల్లో, మతాల్లో స్త్రీలు ఉంటారో అలా అన్నీ మనం తీసుకుంటాం, తీసుకోవాలి కూడా. మీరు కనుక గమనిస్తే చాలా సంసారాల్లో భర్తలు చాలా కఠినంగా వ్యవహరిస్తారు. స్త్రీలపై ఎన్నో ఆంక్షలు విధిస్తారు. తమ చెప్పు చేతల్లో ఉంచుకోవాలని చూస్తారు భార్యల్ని. తను మటుకు ఆవిడతో చెప్పకుండా వెళ్ళిపోతాడు, ఎక్కడికైనా వెళ్తాడు. ఆవిడ మటుకు వీడి పర్మిషన్ లేకుండా, వీడితో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ భార్య వినకపోతే ఎదురు తిరిగినా తిట్టడమే కాదు, కొట్టడం కూడా చేస్తాడు. ఆ రకంగా లొంగ తీసుకోవాలని చూస్తాడు. కానీ భర్త ఎన్ని చేసినా, ఎంత కఠినంగా వ్యవహరించినా భార్య సహనంతో భరిస్తుంది. అంతేకాని భర్తను వదిలిపెట్టడానికి ఇష్టపడదు. అది స్త్రీ లక్షణం. మీరు కనుక గమనిస్తే కొన్ని కులాల్లో, కొన్ని మతాల్లో స్త్రీలపై ఎన్ని రకాల ఆంక్షలు ఉంటాయో మనకు అర్థమవుతుంది. అటువంటి చోట్ల, ఆ మతాల్లో, ఆ కులాల్లో స్త్రీలను ఒక మనిషిగా భావించరు, బానిసగా చూస్తారు. వారి కోసమే స్త్రీ అన్నట్టుగా ప్రవర్తిస్తారు. అయినా సరే అన్నీ సహిస్తూ స్త్రీ సంసారాన్ని కొనసాగిస్తుంది.
అందుచేత ఈ సహనం అన్నది స్త్రీ సహజ లక్షణం అయిపోతుంది. ఆ లక్షణం ఉండబట్టే ఈ సంసారాలు ఇలా కొనసాగుతున్నాయి. కానీ ఎక్కడో చాలా తక్కువ సందర్భాల్లో తప్ప అలా ఎదురు తిరిగిన సహనం చూపించలేకపోయినా గొడవలు జరగడమే కాదు, విడాకుల దాకా వెళ్ళిపోతూ ఉంటుంది. విచిత్రం ఏంటంటే మనం పురాణ కాలం నుంచి తీసుకున్నా కూడా ఆ పూర్వకాలంలో పెద్దలు పండితులు పురుషులే ఎక్కువ ఉండేవారు. ఆ పండిత పెద్దలు ఏం చేశారంటే ఈ పురుషాహంకార సమాజం స్త్రీలని ఇవాళ కాదు, యుగాల నాటి నుంచి అణిచిపెట్టేసింది. సమాన హక్కులు లేకుండా చేసింది. వాళ్ళు చాలా తెలివితేటలుగా ఏం చేశారంటే ఆ స్త్రీలకు పతివ్రత అనే బిరుదు ఒకటి ఇచ్చారు. ఆ పతివ్రత అనే పేరుతోటి ఎన్నో ఆంక్షలు విధించారు. వాళ్ళు చెప్పింది కరెక్టు అని అనిపించడానికి వాళ్ళు ఏం చేశారంటే ఆ పురాణాల్లో పతివ్రత కథలు కూడా వాళ్ళు వ్రాయడం జరిగింది. వాళ్ళు భర్త కోసం ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని బాధలు భరించారో, అంత పవిత్రంగా వాళ్ళు జీవించారు. కష్టాలు బాధలు ఎన్ని ఓర్చుకుంటూ. భర్తను తప్ప ఇంకొకరిని కన్నేసి చూడడానికి వీలు ఉండదు. ఇంకొకళ్ళ మీద దృష్టి పడిందా వాళ్ళ పాతివ్రత్యం పోయినట్టే. ఇలాంటి కథలు రాసేవారు. అవన్నీ ఈ సమాజంలో నాటుకుపోయింది. స్త్రీ అనేసరికి ఓహో మనం అలా ఉండాలా అని భావించేవారు. పతియే ప్రత్యక్ష దైవం. సతికి పతియే ప్రత్యక్ష దైవం. భార్యకి ఎక్కడో దేవుడు కాదు, ఎదురుగా ఉన్న భర్తే దైవం అని ఈ మాటలన్నీ ఆ పురాణ కాలంలోని పెద్దలు రాయడం జరిగింది. సతికి పతియే ప్రత్యక్ష దైవం అని రాశారు. కానీ
పతికి సతియే ప్రత్యక్ష దైవం అని ఎక్కడైనా రాశారా? ఈ కథలన్నీ చదివి ఇంకో కథలు లేవు, ఉన్నాయి ఏ కథలు, ఇంకా అదే కరెక్ట్ ఏమో అని భావించేవారు. అలాగే ఉండాలేమో, స్త్రీ అన్నాక అలాగే జీవించాలేమో. అనేటువంటి భావన ఏర్పడేది. కానీ ఏది ఏమైనా ఇక్కడ ఒకటే మనం గుర్తెట్టుకోవాలి, ఇలాంటివన్నీ సమాజంలో ఉండడం వల్ల అన్నీ ప్రకృతి నిర్ణయం ప్రకారమే జరుగుతాయి. ఆ స్త్రీ జన్మలో సహనం అన్నది ఆ ఆత్మ నేర్చుకుంటుంది. స్త్రీ అయినా అంత సహనం చూపిస్తున్నా ఆత్మ ఆ జన్మలో అలా నేర్చుకుంటూ ఉంటుంది. అంచేత గమనిస్తే యుగాల నుంచి కూడా భర్తతో సమానమైన హక్కులు లేకుండా ఈ సమాజం చేయడం జరిగింది. ఇంటికి వంటింటికి పరిమితం చేయడం జరిగింది. మీరు కనుక మహమ్మదీయ మతంలో కనుక చూస్తే అసలు స్త్రీకి ఏ రకమైన హక్కులు ఉండవు. వారు అసలు బయటికే రాకూడదు, వచ్చినా బురకా కప్పుకోవాలి. పురుషుడికి ఏమీ లేవు నియమాలు, స్త్రీకే. ఆ ముస్లిమ్స్లో ఇంకా అక్కడ ఉండే నియమాలు, ఆ మతంలో పురుషుడు ఎంతమంది స్త్రీలనైనా పెళ్లి చేసుకోవచ్చు. ఆ హక్కు భార్యకి లేదు. ఏ భార్యనైనా సరే ఇష్టం లేకపోతే 3 సార్లు తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేయచ్చు, బయటికి పంపేయచ్చు. నీకు నాకు సంబంధం లేదు. 4 మాటలు చెప్తే, 3 మాటలు చెప్తే చాలు. ఎంత హక్కు భర్తకుందో పురుషుడికి, స్త్రీకి లేదో చూడొచ్చు. అంతేకాదు, స్త్రీలు మసీదుకి వెళ్ళకూడదు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళకూడదు. మక్కా కానీ ఏ పుణ్యక్షేత్రం కానీ వెళ్ళే హక్కు లేదు. ఒక రకంగా వాళ్ళు పురుషుల కోసమే అన్నట్టుగా జీవిస్తారు. స్త్రీలు పురుషుల కోసమే. ఎలా ఉంటారంటే వాళ్ళు పిల్లల్ని కని పెంచే యంత్రాల్లా ఉంటారు. ఇదంతా సహనం నేర్చుకోవడానికే ఆ మతంలో ఉన్న ఏర్పాటు, అంతకన్నా ఇంకేం లేదు. ఆ జన్మలో ఒక రకంగా చెప్పాలంటే మహమ్మదీయ మతంలో స్త్రీ చాలా సహనం నేర్చుకుంటుందండి. స్త్రీగా ఆ ఆత్మ. విచిత్రం ఏంటంటే అక్కడ
మహమ్మదీ మతంలో పురుషులుగా ఉన్నవాళ్ళు కూడా మరుజన్మలో మళ్ళీ స్త్రీలు అవుతారు. అది వాళ్ళకి తెలియదు, ఇంకా జన్మ లేదు అనుకుంటారు. అలాగా నాకేమనిపిస్తుందంటే, ఒక ఆత్మ పూర్ణాత్మ కావాలి అంటే ఏదో ఒక మతంలో జన్మ తీసుకుంటే పూర్ణాత్మ కాలేదు. అన్ని రకాల మతాల్లో కూడా జన్మ తీసుకోవాలి. అందుకే భూమి మీద ఇన్ని రకాల మతాలు ఉన్నాయి. ఏంటి ఇన్ని రకాల మతాలు? ఈ కొట్టుకోవడాలేటి, తన్నుకోవడాలేటి, అవి సహజం. అది వాళ్ళకి తెలియదు కదా, జ్ఞానం లేదు కదా. ఇప్పుడు ఎవరైనా సరే నేను పలానా మతం అని భావించాడు అంటే వాడు ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే. అంతా ఒకటే అనే భావంలోకి వచ్చినప్పుడు అప్పుడు వాడికి జ్ఞానం ఉన్నట్టు. ఇక్కడ హిందూ మతంలో ఉంటాడు, ముస్లింని ద్వేషిస్తాడు. తర్వాత వాడే ముస్లిం మతంలోకి పుడతాడు, హిందువుల్ని ద్వేషిస్తాడు. ఇక్కడ హిందూ మతంలో హిందువుగా పోట్లాడతాడు, ముస్లింని చంపుతాడు. ముస్లిం మతంలో మళ్ళా వెళ్ళిన తర్వాత హిందువుల మీద పోట్లాడతాడు, హిందువుల్ని చంపుతాడు. చాలా విచిత్రం ఇది. ప్రారంభ జన్మల్లో, నేర్చుకునే జన్మల్లో ఇలా ఉంటాయి చాలా జన్మలు. చాలా విచిత్రంగా ఉంటుంది ఇదంతా, ఈ సృష్టిలో ఉన్న ఏర్పాటు. నాకు అందుకే అనిపించేది, బుద్ధుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఈ శ్వాస మీద ధ్యాస మొత్తం మీద ఆయన కనుక్కున్నాడు. మానవుడు సమస్త దుఃఖాల నుంచి బయటపడాలంటే ఈ శ్వాస మీద ధ్యాస, సమస్త జ్ఞానం పొందాలన్నా, మానవుడు గొప్ప బుద్ధి పెంచుకోవాలన్నా, ఏం చేయాలన్నా, ఏం సాధించాలన్నా ఈ శ్వాస మీద ధ్యాస. దీన్ని కనిపెట్టాడు, భలే కనిపెట్టాడు. దాన్ని అంతా బోధించాడు. ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఇది అనతి కాలంలోనే ప్రపంచమంతా వ్యాపించేసింది. దీని పవర్ అంతా, శ్వాస మీద ధ్యాస పవర్ అంత గొప్పది. చాలా స్వల్ప కాలంలో ప్రపంచమంతా వ్యాపించేసింది. అందరూ అన్నీ వదిలేశారు. చివరికి భారతదేశం అంతా హిందూ మతం లేకుండా పోయింది. బౌద్ధ స్తూపాలు, ఆరామాలు అన్నీ వచ్చేసినాయి. అన్నీ హిందూ మత ఛాయలు ఎక్కడా లేవు, పూర్తిగా పోయింది. ఏమవుతుంది అప్పుడు హిందూ మతం లేకపోతే? హిందూ మతంలో ఉండి నేర్చుకునే అవకాశం ఏ ఆత్మకి ఉండదుగా. హిందూ మతంలో నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి, అవకాశం లేకుండా పోయింది. అప్పుడు ఆ సృష్టికర్త మరి కొన్ని ఇంకా నేర్చుకోవాల్సినవి ఉంటాయిగా, అక్కడ కూడా నేర్చుకోవాల్సినవి. పూర్ణాత్మ ఎలా అవుతుంది నేర్చుకోకపోతే? హిందూ మతంలో ఉండి నేర్చుకోవాల్సింది నేర్చుకోకపోతే పూర్ణాత్మ ఎలా అవుతుంది? అంచేత ఆ సృష్టికర్త ఏం చేశాడంటే మళ్ళా శంకరాచార్యుల వారిని పంపించింది.
భూమి మీదకి. ఆయన ఏం చేశాడు? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కాలి నడకన తిరిగాడు 3-4 సార్లు. తిరిగి మొత్తం బౌద్ధిజం లేకుండా తీసిపడేశాడు. ఆరామాలు అన్నీ తీసిపడేశాడు. ఆలయాలు కట్టించాడు, గుళ్ళు. హిందూ మతాన్ని మళ్ళా పునరుద్ధరించాడు. ఆయన ఉన్నది చాలా తక్కువే, 32 సంవత్సరాలతో ఉన్నాడు ఆయన. అయినా సరే మొత్తం భారతదేశ స్వరూపాన్ని మార్చేశాడు. ఎందుకు ఇలా మార్చవలసి వచ్చింది అంటే, హిందూ మతం లేకపోతే ఆత్మలు ఆ రకమైన అనుభవాలు పాఠాలు నేర్చుకోలేరు. అది వెలితిగా ఉంటుంది. అంచేత ప్రపంచంలో అన్నీ ఉంటాయి. ఇప్పుడు భారతదేశంలో చాలామంది ఎంతో బాధపడుతూ ఉంటారు, హిందూ మతం అంతా ఇతర మతాల్లోకి వెళ్ళిపోతున్నారని. విచిత్రం ఏంటంటే, ఎప్పుడూ సృష్టిలో ఏది పూర్తిగా పోదు. అన్నీ ఉండాలి, అన్నీ ఉంటాయి కూడా. ఇక్కడ పోతున్నది. కొన్ని దేశాల్లో మళ్ళా హిందూ మతం విజృంభిస్తుంది. రష్యా కానీ ఇంకా ఇలా కొన్ని చోట్ల, కొన్ని ముస్లిం దేశాల్లో కూడా హిందూ మతం వ్యాప్తి చెందుతుంది. అది సృష్టికర్త నిర్ణయం. అది ఎక్కడ ఏది ఉండాలి, ఎక్కడ ఏది ఉండకూడదు, ఆయన నిర్ణయం ప్రకారం జరుగుతుంది. మనమేముంది? సృష్టి ఇలా కొనసాగాలంటే అన్నీ ఉండవలసిందే. అంచేత మనమెవరము, మనమేం చేయాలి, మనమేం సాధించాలి, వీటి మీద దృష్టి పెట్టండి. అవన్నీ మనకు అవసరం లేదు, ఆయనే చూసుకుంటాడు. మన ఆరాటం ఎంతసేపు ఏ రకంగా పూర్ణాత్మ కావాలి అన్న దాని మీద ఉండాలి. అది అంచేత ఈ లక్షణాలు మానవ యొక్క లక్షణాలు స్త్రీ జన్మలో కొన్ని, పురుష జన్మల్లో కొన్ని సంతరించుకుని పరిపూర్ణుడవుతాడు. చివరకు పూర్ణాత్మ కాగలుగుతాడు. అది మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ.